హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ సోషల్లో ఉన్నటువంటి అంటే సెకండ్ లెసన్ వర్షం నదులు అండి. భూమి ఉపరితలం పైన 71% నీరు ఉందండి. ఓకేనా. ఉప్పు నీరు కఠిన జలం. ఉప్పు నీరు అనేది కఠిన జలం. బాష్పీభవనం నీరు ఆవిరిగా మారటాన్ని బాష్పీభవనం అంటాం. ద్రవీభవనం నీటి ఆవిరి నీరుగా మారడం ద్రవీభవనం. గాలిలో తేలియాడుతున్న చిన్న నీటి బిందువుల సమూహమే మేఘాలండి. ఓకేనండి. క్లౌడ్స్ ఉంటాయి కదండి, ఆ క్లౌడ్స్లో కంపల్సరీ ఏముంటుందండి, చిన్న బిందువులు, నీటి బిందువులు అనేటివి ఉంటాయి. అవపాతం, ఇక్కడ అవపాతంలో తా ఉంది కదండి, ఇది తేమ అని గుర్తుంచుకోండి. ఓకేనా. గాలిలోని తేమ భూమి మీద పడటంని అవపాతం అని అంటాం. ఓకేనండి. ఇది ఏ విధంగా ఉంటుంది, మంచు రూపంలో, వర్షం రూపంలో, వడగండ్ల రూపంలో, పొగమంచు రూపంలో, తుషారం రూపంలో అనేది ఉంటుంది. ఓకేనండి. మంచు, వర్షం, వడగండ్లు, పొగమంచు, తుషారం రూపంలో ఉంటుంది. ఆర్ద్రత అండి, ఆర్ద్రత అంటే అదృశ్యం. ఓకేనండి. ఆర్ద్రత అంటే అదృశ్యం. ఓకేనండి. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారు. ఇది ఉక్కగా ఉంటుంది. ఓకేనండి. ఆర్ద్రత అనేది ఉక్కగాను ఉంటుంది. ఓకేనా. ఎస్. నెక్స్ట్ అండి, జూన్ నాటికి నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని చేరుకుంటాయి. మహబూబ్నగర్, గద్వాల్. ఓకేనండి. తెలంగాణలోని మహబూబ్నగర్, గద్వాలలో అతి తక్కువ వర్షపాతంని పొందుతున్నాము. ఓకేనా. అతి తక్కువ వర్షపాతాన్ని పొందుతున్న జిల్లాలు మహబూబ్నగర్, జోగులాంబ, గద్వాల. ఈశాన్య నైరుతి. ఓకేనండి. ఈశాన్య నైరుతి అక్టోబర్లో బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కు నుండి వీస్తాయి. ఓకేనండి. అక్టోబర్లో వస్తాయి, బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కు వైపుకు. ఓకేనండి. బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కు వైపునకు వీస్తాయి. వర్షమాపకంని సెంటీమీటర్లో కొలుస్తాము. నదులు, సెలయేర్లు, వాగులు కలుస్తాయండి. వీటిని ఏమంటామంటే చిన్న నదులు అంటే ఉపనదులు అంటాం. నదుల్లో సెలయేర్లు, వాగులు కలుస్తాయి. ఓకేనా అండి. వీటిని నది యొక్క ఉపనది అని పిలుస్తాం. నదుల్లో కొట్టుకువచ్చిన చెత్త, ఒండ్రు మట్టి నది అడుగు భాగానికి అంచుకు చేరుతుంది. ఓకేనండి. అడుగు భాగానికి లేదా అంచుకు చేరుతుంది. దీన్ని ఏమంటాం, మైదానం అని అంటాం. ఓకేనండి. చెత్త, ఒండ్రు మట్టి అడుగు భాగానికి లేదా అంచుకు చేరుతుంది, దాన్ని మైదానం అంటాం. నదుల సముద్రాలు కలిసే చోట డెల్టాలు ఏర్పడతాయి. తూర్పు కోస్తాలో 2 డెల్టాలు ఉన్నాయండి. ఒకటేమో కృష్ణ, నెక్స్ట్ ఏమో గోదావరి. ఇవి అధిక వర్షాలు పొందుతున్నాయి. ఇవి ఎక్కువగాను పడమట కనుమల్లో పుట్టాయి. కృష్ణ, గోదావరి జలాలనేటివి పడమర, పశ్చిమ కనుమల్లో పుట్టాయి. ఓకేనా. తూర్పు కనుమల్లో సాధారణ వర్షపాతం అనేది ఉంటుంది. తూర్పు కనుమల్లో సాధారణ వర్షపాతం అనేది ఉంటుంది. తెలంగాణలో 230 కోట్ల మొక్కల పెంపకం. ఓకేనండి. 230 కోట్ల పెంపకం అనేది చేపట్టారు. గ్రామంలో అయితే 40,000 మొక్కలండి. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు అనేటివి పెంచడం స్టార్ట్ చేశారు. చెట్ల వల్ల నదికి నీరు నిదానంగానే వస్తుంది. వరదలను తగ్గించవచ్చు. చెట్ల పర్యవేక్షణ కోసము సర్పంచ్ అధ్యక్షతన హరిత రక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఓకేనండి. సర్పంచ్ ఉంది కాబట్టి హరిత రక్షక కమిటీలను ఏర్పాటు చేశారు. గంగానది జన్మస్థలం హిమాలయాలు. పొడవైన తీరరేఖ ఉండడం వల్ల బంగాళాఖాతం నుండి తుఫానులు ఎక్కువగాను సంభవిస్తాయి. ఏవండి, పొడవైన తీరరేఖ ఉంటుంది కాబట్టి బంగాళాఖాతం నుంచి తుఫానులు ఎక్కువ వస్తాయి. తూర్పు కోస్తాలో 1977లో ఒక పెద్ద తుఫాను వచ్చిందండి. అది 6 మీటర్ల ఎత్తు వరకు లేచింది. ఓకేనా. నవంబర్లో 100 గ్రామాలు 9,941 మంది ప్రాణాలు కోల్పోయారు. డయేరియా వచ్చినప్పుడు టీ, డికాషన్, గంజి, లేత కొబ్బరి నీళ్ళు అనేవి తీసుకోవాలి. ఓకేనండి. టీ, డికాషన్, గంజి, లేత కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్ బిళ్ళలను ఉపయోగించాలి. ఓకేనండి. నీటిని శుద్ధి చేయాలంటే హాలోజన్ బిళ్ళలను మనము ఉపయోగించాలి.